గైస్ రెసిషన్ భయంతో స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఈ ఇంపాక్ట్ అనేది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ జాబ్స్ మీద ఎంత పడుతుంది అండ్ ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల మీద ఇంకా ఇంపాక్ట్ అనేది, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ కోసం చూసే వాళ్ళు ఇంకా ఇంపాక్ట్ కనపడుతుందా అనేది ఒకసారి మనం పరిశీలిద్దాము. దాదాపు 2020 నుంచి ఈ రెసిషన్ గురించి యూఎస్ అనేది దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంది. ఒకసారేమో కోవిడ్ చూపించి, తర్వాత బ్యాంక్స్ కొంత వెసులుబాటు కల్పించి, ఆ తర్వాత రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ చాలా ఇన్ఫ్లేషన్ కూడా చాలా పెరిగిపోయింది. ఇన్ఫ్లేషన్ అంటే కిరాణా సామాన్ కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో కొంతమంది అమెరికన్స్ ఉన్నారు అని చెప్పి దీని గురించి భారీగా డిస్కషన్ జరుగుతుంది. వెరీ రీసెంట్ డేస్లోనే మనం దీని గురించి ఒక వీడియో చేసాం. చాలామంది ఇండియన్స్ ఎక్స్పీరియన్స్ ఫేక్ ప్రాక్సీలు పెట్టి ఫేకులు చేస్తూ ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ H1B వాళ్ళే దాదాపు 70,000 మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఇండియా నుంచి యూఎస్ కానీ అదర్ కంట్రీస్కి అబ్రాడ్ కోసం వెళ్తూ ఉన్నారని చెప్పి ఒక డేటా. అయితే ఇక్కడ అసలు రెసిషన్ భయంతో స్టాక్ మార్కెట్ పడింది అసలు ఎందుకు అనేది ఒకసారి మనం గమనిస్తే దాంట్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మనకు అర్థమవుతాయి. ఆ కొన్ని ముఖ్యమైన పాయింట్స్లో ఒకటి వచ్చేసి ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది మెయిన్గా ఇప్పుడు యూఎస్లో చాలా పెరిగిపోయింది. అండ్ ఇండియాలో దీని మీద ఇంపాక్ట్ ఉందా అంటే ప్రజెంట్ అయితే దీని మీద ఇంపాక్ట్ లేదు. దాంతోపాటు 15 లక్షల కోట్లు ఆవిరైపోయి మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే. ఇంకొక రీజన్ వచ్చేసి ఏంటి అంటే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి కానివ్వండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు 3 థింగ్స్ అనేవి చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేది మార్కెట్లో విశ్లేషకులు కానీ సీనియర్స్ కానీ బిజినెస్ అనలిస్టులు చెప్పే మాట ఏంటి అంటే ఇక్కడ మెయిన్గా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఒకటి, తర్వాత వచ్చేసి జపాన్ బ్యాంక్ రేట్స్ పెంచింది, అండ్ తర్వాత వచ్చేసి ఏఐ ఇంపాక్ట్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఇండైరెక్ట్గా ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే నలుగురు చేయాల్సిన పని ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటారో, ఎవరైతే అప్గ్రేడ్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకే ఉద్యోగం వచ్చే పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది. అండ్ ఈ ఇంపాక్ట్ ఇండియాలో ప్రస్తుతానికైతే అంత ఇంపాక్ట్ లేదు. మరి అనుకోవచ్చు ఆల్రెడీ చాలామంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు సార్, కానీ ఉద్యోగాలు అనేది రావట్లేదు. అసలు కనీసం నేను ఈరోజు ఒక స్టూడెంట్తో మాట్లాడితే తను వచ్చేసి డేటా సైన్స్లో ప్రయత్నం చేస్తూ ఉంది. దాదాపు 1 year నుంచి ఒక కాల్ రాలేదంట. సో రాలేదంటే ఇమ్మీడియట్గా అసలు ఎందుకు కాల్స్ రావట్లేదు, ఎక్కడ లోపం జరిగింది, మన ప్రొఫైల్లో లోపం జరిగిందా, ఎక్కడ లోపం జరిగింది అనేది ఇమ్మీడియట్ ఎఫెక్ట్లో మనం ఒక 1 week 10 days కాల్ రాకపోతేనే ఇమ్మీడియట్గా మనది ఏదో మిస్టేక్ జరుగుతుంది, మన రిజ్యూమ్ ఏదో ప్రాబ్లమా, లేకపోతే టెక్నాలజీ అలాగుందా, మార్కెట్ అలాగుందా, అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా ఇంత టైం అనేది వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ రెసిషన్ భయంతో స్టాక్ మార్కెట్ డౌన్ అయింది, క్రాష్ అయిపోయింది. చెప్పాలంటే ఈ ఇంపాక్ట్ మా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల మీద పడుతుందా అంటే చాలామంది విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటి అంటే ఇండియా సాఫ్ట్వేర్ సంబంధించి పడకపోవచ్చు, కానీ వాస్తవం ఏంటంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు మనకు ఆల్రెడీ జాబ్స్ అనేవి తక్కువ ఉన్నాయి. ఫ్రెషర్స్ కానివ్వండి అండ్ దీనికి సంబంధించిన ఇంపాక్ట్ అవుతున్నారు. ఇంకొక అప్డేట్ ఉంది, ఫ్రెషర్స్కి కోర్స్ జాయిన్ అయిన రోజే ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. సో దాని గురించి నేను వర్కౌట్ చేస్తున్నాను. మోస్ట్లీ 1-2 daysలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అని మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఆల్రెడీ ఫ్రెషర్స్కి తక్కువ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నాయి, కెరీర్ గ్యాప్లు తక్కువ ఉన్నాయి అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా ఎంతో కొంత డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్. కొంచెం మనం ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని మేము భయపడాల్సిన అవసరం లేదు అని నేను చెప్పలేను, కానీ ధైర్యంగా ఉండమని చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఇదంతా చాలామంది నేను ఒకటే మళ్ళీ ప్రతి ఒక్కరిని నా బ్రదర్ లాగా భావించి, నా సిస్టర్లా భావించి నేను ఒక విషయం చెప్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో కూడా బ్యాక్ డోర్ ఆశ్రయించొద్దు. జెన్యూన్గా స్కిల్ నేర్చుకోండి. దెర్ ఈజ్ అ బిగ్ గ్యాప్ బిట్వీన్ స్కిల్స్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ పెరగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి స్కిల్ అనేది అప్గ్రేడ్ అవ్వట్లేదు. స్కిల్ గ్యాప్ చాలా ఉంది, ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రాక్టీస్ చేయండి, కష్టపడండి. దెర్ ఆర్ జాబ్స్ ఉన్నాయి. ప్రాపర్ వేలో వెళ్తే ఖచ్చితంగా జాబ్ వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, రైట్? ఒక్కసారి ఆలోచించండి. అండ్ డెసిషన్ భయంతో స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంపాక్ట్ అవుతుందా అవ్వదా అంటే కొంతవరకు ఇంపాక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది, కానీ ఈ మార్కెట్ ఇంకా డౌన్ఫాల్ అవుతుంది అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో చూడాలి మరి ఇది ఎటు దారి తీస్తుందో ఏంటి. 2025 భారీ ఆర్థిక మాంద్యం రాబోతుందని ఆల్రెడీ వార్తలు వచ్చిన నేపథ్యంలో దాన్ని నిజం చేస్తూ దీనికి సంబంధించిన రకరకాలుగా ఇప్పుడు జరుగుతూ ఉండడం, యూఎస్లో ఇన్ఫ్లేషన్ రేట్ పెరగడం, సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమో మరి ఎటుపోతున్నామో అర్థం కాని పరిస్థితి. బట్ ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలుగుతాను, ఎవరైతే స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు జాబ్ తెచ్చుకోగలుగుతారు. కష్టపడే వాళ్ళు ఎప్పుడు ఓడిపోరు, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.